అన్నదమ్ముల ప్రేమ అంటే ఎంత గొప్పగా ఉంటుంది తెలుసా? రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు అసలు భరతుడు రాజ్యంలోనే లేడంట. ఆయనకు విషయం తెలియదు. అయితే మళ్ళీ ఆయన రాజ్యాన్ని తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ రాముడిని తీసుకురావాలని చెప్పి అరణ్యానికి వెళ్ళిండంట. అయితే రాముడు తండ్రికి మాట ఇచ్చిండు కాబట్టి నేను ఇప్పుడు రాలేను 14 ఏళ్ల దాకా, నువ్వే రాజుగా రాజ్యాన్ని పరిపాలించాలి అని చెప్తే రాముడి పాదుకలు తీసుకెళ్ళి సింహాసనం మీద ఉంచి 14 ఏళ్ళు రాజు పరిపాలన చేసిండంట భరతుడు. అన్న అంటే అంత ప్రేమ గౌరవం. అన్న చెల్లెళ్ళు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, అన్న తమ్ముళ్ళు కానీ, అక్క తమ్ముళ్ళు కానీ చాలా ప్రేమగా ఉండాలి. నిజంగా ఇప్పుడున్న ఆ, ఈ టైంలో అసలు మనకి బంధాల విలువలు తెలియదనే చెప్పాలి. ఇట్లాంటి కథలు విన్నప్పుడే మనకి బంధం అంటే ఇంత గొప్పగా ఉంటుందా అని అనిపిస్తుంది. ఇట్లా ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మీ అన్నకి, మీరు తమ్ముడికి మీరు ఎంత విలువ ఇస్తారు? అట్లాంటి సందర్భాలు ఏమైనా ఉంటే కామెంట్ అయితే చేయండి. అట్లీస్ట్ మా అన్న ఇట్లా ఉండేవాడు, నేను కూడా మా అన్న తమ్ముళ్ళతో నేను ఇంత ప్రేమగా ఉండేవాడిని, నా అక్క చెల్లెలతో నేను ఇంత ప్రేమగా ఉండేవాడిని, అట్లీస్ట్ తెలుస్తుంది కదా ఎంతమంది ఉన్నారనేది.